30వ తేదీన నరసాపురం మండలం సీతారాంపురం జేబీఆర్ కాలేజ్ క్యాంపస్ నందు దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు దళిత జేఏసీ నాయకులు తెలిపారు। ఈ కార్యక్రమానికి దళితులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు। అంబేద్కర్ భవన్లో దళితుల ఆత్మీయ సమావేశం కరపత్రాన్ని ఆవిష్కరించారు। నియోజకవర్గంలోని దళితులందరికీ ఐక్యం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జేఏసీ నాయకులు తెలిపారు। ఈ నెల నవంబర్ 30వ తారీఖుని శనివారం జేబీఆర్ కాలేజీ క్యాంపస్లో ఆత్మీయ సమావేశం సీతారాంపురంలో ఏర్పాటు చేయడం జరిగింది। దీనిలందరూ కూడా మాల సోదరులు, అలాగే మాల ఉపకులాలు, అలాగే ఉన్నటువంటి ఆది ఆంధ్రాలు, అలాగే దళిత క్రైస్తవులు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం। దళితుల్లో ఉన్నటువంటి అన్ని ఉపకులాలను కూడా కుటుంబ సమేతంగా రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం। అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ మధ్యాహ్నం మేము అందరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేసాం। అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సీతారాంపురంలో జేబీఆర్ స్కూల్ కాలేజీ క్యాంపస్లో సీతారాంపురంలో ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నరసాపురం నియోజకవర్గంలో మన జేబీఆర్ స్థలంలో జేబీఆర్ స్కూల్ క్యాంపస్లో దళితుల ఆత్మీయ సమావేశం ఈ నెల 30వ తారీఖున ఈ నెల నవంబర్ 30వ తారీఖున అనగా శనివారం ఉదయం దళితుల సమావేశం ఏర్పాటు చేయడం అయింది కనుక మన దళితులందరూ కుటుంబాలతో సమేతంగా అందరూ హాజరయ్యి ఆ ప్రాంతంలో పాల్గొనాలని మనసారా ఆహ్వానిస్తూ